డిఎస్సి బాధితులకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. సో అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చెక్ పెట్టేందుకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు తిప్పికొట్టేందుకు కూటమి ప్రభుత్వం డిఎస్సిలో ఉద్యోగాలు ఎవరైతే పొందారో వారితో కొండారెడ్డి బురుజుపై ఒక ప్రదర్శన నిర్వహించే ప్రయత్నం చేసింది. సో ఇలాంటి అంశాలపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు, ప్రముఖ న్యాయవాది రజనీ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మనం ఎలా చూడాలి, ఈ డిఎస్సికి సంబంధించి పెద్ద ఎత్తున ఇష్యూ నడుస్తుంది రాష్ట్రంలో. పక్కన డిఎస్సి బాధిత విద్యార్థులు అవకతవకలు అన్ని అంశాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో అటు బాధిత విద్యార్థులతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో ఇదంతా ఒకవైపు అయితే, అటు ప్రభుత్వం డిఎస్సిలో ఎవరైతే ఉద్యోగాలు పొందారో వాళ్ళ చేత కొండారెడ్డి బురుజుపై ఒక ప్రదర్శన నిర్వహించే ప్రయత్నం అయితే జరిగింది. ఎలా చూడాలి ఈ రెండు అంశాలను? నమస్తే అండి. ముఖ్యంగా ఏదైతే డిఎస్సిలో అవకతవకలు జరిగింది అంటూ చాలా మంది బాధితులు బయటకు వచ్చి ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలతో, అంటే మాజీ ఎమ్మెల్యేలతో వారి సాదర బాధకాలు చెప్పుకొని వారితో కలిసి కూర్చుంటూ ప్రతి చోట ధర్నాల్లో డిఎస్సి బాధితులతో పాటే కూర్చున్నారు మాజీ ఎమ్మెల్యేలు గాని, మాజీ మినిస్టర్లు గాని. సో ఇది ధర్మం. అధర్మం ఏంటంటే, ధర్మం అనేది కూడా కాదండి, బైలాకి విరుద్ధం ఏంటంటే, ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎయిదర్ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా కానీ లేదా ప్రతిపక్షానికి వ్యతిరేకంగా కానీ ఏ ఒక్క స్ట్రైక్ లో కానీ వాళ్ళు పార్టిసిపేట్ చేయకూడదని ఒక బైలా ఉంటది, వాళ్ళకి సంబంధించిన రూల్ ఉంటదండి. అంటే మీరు అనుకుంటారేమో, మీలాంటి కొంతమంది అవగాహన లేని వాళ్ళకి తెలుసు ఏంటంటే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాల్లో కూర్చోకూడదు ప్రభుత్వ ఉద్యోగస్తులు, అంతే కదండి. కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే కాదు సార్, ప్రతిపక్షానికి వ్యతిరేకంగా కూడా కూర్చునే అధికారం ప్రభుత్వ ఉద్యోగస్తులకి లేదు. ఇది రూల్ అండి. ఈరోజు ప్రతిపక్షానికి వ్యతిరేకంగా కొండారెడ్డి బుర్జు దగ్గర వీళ్ళు ధర్నాకి కూర్చున్నారా, లేకపోతే జెండాలు పట్టుకుని కూర్చున్నారా, లేకపోతే నిరసనలు తెలియజేస్తున్నారా? అరే ఏంటది? ఎంతమంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు వాళ్ళు? 16,000 మంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు. అక్కడికి వాళ్ళని కొండారెడ్డి బురుజు దగ్గరికి ఎవరు తరలించారు? వారికి బస్సు సౌకర్యాలు ఎవరు పెట్టారు? వాళ్ళకి చికెన్ దమ్ బిర్యానీలు, లేకపోతే కర్డ్ రైస్లు, సాంబార్ రైస్లు ఆర్డర్ల మీద తెచ్చిన వాళ్ళు ఎవరు? ఆ హోటల్ బిల్లులు కట్టిన వాళ్ళు ఎవరు? నైట్ వీళ్ళకి అకామిడేషన్ ఇస్తూ ఆయా లాడ్జీలు, హోటళ్లు, రూములు, ఓయో హౌస్లు ఇవన్నీ కూడా బుక్ చేసి ఉపాధ్యాయులకి సపోర్ట్ గా నిలబడినటువంటి ఎమ్మెల్సీలు ఎవరు? వారు ఆ నియోజకవర్గ కర్నూలు పరిసర ప్రాంతాల్లో ఎందుకున్నారు? వాళ్ళు దగ్గరుండి ఈ ధర్నాలు ఎందుకు చేపిస్తున్నారు? అవతల ప్రతిపక్షం వాళ్ళు అడిగింది ఏంటి? సిబిఐ విచారణ. సిబిఐ విచారణ అయ్యే వరకు, ఆ రిజల్ట్ వచ్చే వరకు గౌరవ డిఎస్సిలోంటి ఏ ఉద్యోగాలు తొలగించబడవు. సిబిఐ విచారణ కేస్తారంతే, అక్కడ ఎంక్వైరీ జరుగుతుందంతే. టీచర్లను ఎంక్వైరీ చేయరండి, టీచర్లను ఎంక్వైరీ చేయరు. టీచర్లకి పేమెంట్లు అంటే ఈ పోస్ట్ కి 50 లక్షలు, ఈ పోస్ట్ కి 30 లక్షలు అంటూ మీతో బేరసారాలు కుదుర్చుకున్న వాళ్ళని, ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలని, వాళ్ళని అనుసంధానంగా చేస్తున్న ఎంపీల్ని, సో మిగతా వారు ఎవరైనా పెద్ద పెద్ద వారిని విచారణ చేస్తారు. ఉపాధ్యాయుల ఉద్యోగాలు తొలగించబడవు. సో కానీ వాళ్ళేమంటున్నారు? సిబిఐ విచారణ చేస్తారంట. ఎందుకు వేస్తారు? ఇక్కడ ఏ అవకతవకలు జరగలేదు అని చెప్పడానికి మీరెవరమ్మా? అది వాళ్ళు డిసైడ్ చేస్తారు. కానీ మీకు సెలవులు ఎవరు ఇచ్చారు? ఒక గవర్నమెంట్ స్కూల్లో 8 మంది గవర్నమెంట్ టీచర్లు మాత్రమే ఉన్నారు. ఆ స్కూల్లో 8 మంది సెలవులు పెట్టేశారు. 8 మంది సెలవులు పెట్టారు. అంగన్వాడీలో పిల్లలకి భోజనాలు పెట్టే ఆయమ్మలు ఆయా క్లాసుల్లో పిల్లల్ని కంట్రోల్ చేయలేక స్కూళ్ళు మూసేయాలా, మధ్యాహ్నం నుంచి వదిలేయాలా? పిల్లలు మాట వినట్లేదండి, బయటికి వెళ్ళిపోయేలాగా ఉన్నారు. టీచర్లు ఎప్పుడు వస్తారు అంటే రారు వాళ్ళు ధర్నాలకు వెళ్ళారు. ఇంతమందికి ఒకేసారి సెలవు ఇవ్వకూడదు కదా, అది రూల్ కదా. ఎందుకు అలా ఇచ్చేసినారు? టీచర్లకి అంతమంది టీచర్లు ఒకేసారి ధర్నా చేయడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చినారో? కర్నూలు కలెక్టర్ ఇచ్చినాడా? కర్నూలు కలెక్టర్ అలా ఇవ్వచ్చా? రేపటి రోజు ఇదే కరెక్ట్ అంటే కర్నూలు కలెక్టర్లు, లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కలెక్టర్లు అందరూ కూడా ధర్నా చేస్తారు, ప్రతిపక్షానికి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి సపోర్ట్ గా. అలా చెయ్యొచ్చా? గౌరవ కలెక్టర్ గారికి రూల్ తెలుసా? అలా ధర్నాలో పార్టిసిపేట్ చేసిన ప్రతి టీచర్ కి నోటీస్ ఇవ్వాలి, ఇచ్చినారా? వాళ్ళని కనీసం 3 నెలలు సస్పెండ్ చేయాలి, చేసినారా? అలా
అలా ఎప్పుడు ఎక్కడ జరగలేదండి. అసలు అవతల వాళ్ళు నిందేస్తే నిరూపించుకొని మనమేంటో చూపిద్దాం అనుకోవాలే కానీ, మా మీద నిందలేస్తారా? మమ్మల్ని అనుమానిస్తారా? మమ్మల్ని అవమానిస్తారా? ఇలాంటి మాటలు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎప్పుడు మాట్లాడకూడదండి. ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు, పోలీసు వాళ్ళు, గవర్నమెంట్ టీచర్లని ప్రతిపక్ష నాయకులు ఇంకొకళ్ళు అంటుంటారు. మీరు లంచాలు తీసుకున్నారయ్యా! అందుకే ప్రభుత్వానికి అమ్ముడుపోయారు. అందుకే కేసులు కట్టట్లేదు. అందుకే కట్టకూడని చోట కట్టి అరెస్ట్ చేస్తున్నారు. అని అంటే గౌరవ పోలీసులందరూ కూర్చొని ధర్నా చేసి మమ్మల్ని అనుమానిస్తున్నారు, మమ్మల్ని అవమానిస్తున్నారు. మా ఉద్యోగ నియామకాల్లో ఏదో అవకతవకలు జరిగినాయి అంటున్నారని గత ప్రభుత్వంలో ఇన్ని సంవత్సరాల గవర్నమెంట్‌లో ఏ రోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎక్కడన్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేస్తారు గాని, ప్రతిపక్షానికి వ్యతిరేకంగా ఏ రోజు ధర్నా చేసిన చరిత్ర లేదండి. అది ఇప్పుడే కొత్తగా చరిత్ర పుటల్లో లిఖించదగినటువంటి అంశాన్ని గవర్నమెంట్ ఉపాధ్యాయుల చేతుల్లో ఈ రోజు ధర్నాలు చేపించినటువంటి దృశ్యం అండి. అయితే ఇదే డిఎస్సికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు వరుసగా చేపట్టింది, ఇవాళ కూడా జరిగాయి. సో వీటిపై ఎక్కడెక్కడైతే ఈ ధర్నా కార్యక్రమాలు జరుగుతున్నాయో వాటి అన్నిటిపై పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారు, లాఠీ చార్జ్ చేసి వాటిని చెదరగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. సో దీనిపై కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. ఇదొకటి. ఇక రెండవది, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే బొండమ్మ, ఆయన నోటి దురుసు వ్యాఖ్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయి, పెద్ద ఎత్తున విమర్శలకు దిగుతున్నారు. నేను ఎంత చూస్తాను, ఏదైనా చేస్తానంటూ మాటలకి అందని విధంగా ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఎలా చూడాలి ఈ అంశాలు? సార్, మొట్టమొదటిగా డిఎస్సిలో ఒక ఇంపార్టెంట్ విషయాన్ని ఒక సోదరుడు నాకు చెప్పింది ఏంటంటే సార్, సెంట్రల్ ఏదైతే సెంట్రల్ పార్లమెంట్ లో ఒక విధానాన్ని తీసుకొస్తే బాగుండు అని అనుకున్నారంట. అదేంటంటే ఓపెన్ కేటగిరీలో ఉద్యోగాలు ఇవ్వడం. అంటే పర్సంటేజ్లను బట్టి, మార్కులను బట్టి, లేకపోతే ఓపెన్ కేటగిరీలో ఎవరికి ఇవ్వాలనుకుంటే వారికి ఇచ్చే విధంగా. ఫర్ సపోజ్ ఈ నియోజకవర్గం ఎస్సీ కోటా అనుకోండి, ఎస్సీనే పోటీ చేయాలి. ఓపెన్ కేటగిరీ అనుకోండి, ఎస్సీను చేయొచ్చు, ఓపెన్ లో ఎవరైనా చేయొచ్చు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఓపెన్ కేటగిరీలో ఉద్యోగాలు అనే ఒక విధానాన్ని తీసుకొస్తే ఈ రిజర్వేషన్లు రద్దు అనే ప్రతిపాదనని ముందుకు తీసుకువెళ్లకుండా తెలివిగా ఓపెన్ కేటగిరీ ఎవరికి మార్కులు వస్తే వాళ్ళకి ఇచ్చేలాగా ఇలాంటి సిస్టమ్ ని పార్లమెంట్ తీసుకొద్దామని అనుకుంది. పైలట్ ప్రాజెక్ట్ కూడా ఎక్కడా వదలలేదండి. ఎక్కడా ఇలా తీసుకురండి అంటూ కూడా ఒక ప్రతిపాదన చేయలేదు. అంటే అది ఒక చట్టంగా ఆమోదంగా అవ్వలేదు. ప్రతిపాదన ఉంది అంటే ఇలా చెయ్యొచ్చు అని. కానీ ఆంధ్ర రాష్ట్రంలో డిఎస్సి విధానంలో అంటే అండి, ఏదైతే ఎస్సీ కేటగిరీలో ఉన్న వ్యక్తికి ఒక 77 మార్కులు వచ్చినాయి అనుకోండి, ఓసీ కేటగిరీలో ఉన్న వ్యక్తికి ఒక 60 మార్కులు వచ్చినాయి అనుకోండి, ఎవరికి ఉద్యోగం వస్తుంది అంటే మార్కుల పరంగా చూసుకున్నా ఎస్సీ కేటగిరీలో ఉన్న వ్యక్తి మెరిట్ మీద ఉద్యోగం రావచ్చు, 10 మార్కులు తక్కువ ఓసీ వ్యక్తికి రావచ్చు. కానీ అలా కాదంట, ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చేయచ్చంట. ఎవరికైనా అంటే ఎవరికి ఇస్తారు? 45 ఏళ్ళు వయసు దగ్గరకు వచ్చి ఉద్యోగాలు పూర్తయిపోతున్నటువంటి వారి సొంత సామాజిక వర్గానికి ఉద్యోగాల వెసులుబాటు కల్పించారని, ఇంటి పేర్లు చూసి నియామక పత్రాలు ఇచ్చారంటూ కొంతమంది అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. దానికి తగ్గగా ఆధారాలు కూడా ఉన్నాయి అంటూ కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ ఈ విషయాన్ని మొన్న ఈ మధ్య ఒంగోలు, చీరాల పరిసర ప్రాంతాల్లో కొంతమంది నా దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఆమోదం అంటే చట్టం కాని దాన్ని డిఎస్సిలో ఎలా ఇంప్లిమెంట్ చేశారు? పార్లమెంట్ లో చట్టం అవ్వదాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఇది చట్ట విరుద్ధం కాబట్టి ఈ టోటల్ డిఎస్సి కూడా క్యాన్సిల్ అయిపోయే అవకాశాలు ఉండవచ్చు. ఇప్పుడు వరకు కేవలం స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగినాయి, పేపర్ లీకులు జరిగినాయి. పేపర్ లీకులు ఎక్కనేయండి అంటే ఒక ఇన్స్టిట్యూట్ నుంచి ఉద్యోగాలు, ఇదిగో మా ఇన్స్టిట్యూట్ లో చదివితే మొత్తం 60 మందికి ఉద్యోగాలు వచ్చేసినాయి. ఎలా? ఆ 60 మందికి మనిషి దగ్గర ఒక్కొక్కరి దగ్గర 5 లక్షలు కేటాయించుకొని ఆ పేపర్లు ఏమన్నా కొనుక్కొని ఆ పేపర్లు లీక్ చేసి అక్కడ ఓపెన్ కేటగిరీనా లేకపోతే పేపర్ లీక్ కేటగిరీలోనా వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేసినాయా? ఇవన్నీ ఏదో ఇన్స్టిట్యూట్ నుంచి రిలీజ్ అయినాయి అని, లేకపోతే డిఎస్సి విధానంలో పార్లమెంట్ ప్రతిపాదించినటువంటి ఒక పైలట్ ప్రాజెక్ట్ లాంటి వ్యక్తి ఏదైతే చట్ట విరుద్ధం, ఇంకా చట్ట ప్రతిపాదన చేయలేదు కానీ వీళ్ళు ఇంప్లిమెంట్ చేసినారు అంటే టోటల్ డిఎస్సి కూడా సందిగ్ధం పడిపోయే పరిస్థితిలో ఉందండి. అయితే చాలా వరకు ఇంటి పేర్లు చూసి ఉద్యోగాలు ఇచ్చారనేటటువంటి అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. సో సొంత సామాజిక వర్గానికి మెప్పు పొందడానిక అంటే గతంలో జగన్ గారు అన్నారండి, ఇతను ఎప్పుడు ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రతి ట్రిప్ 2-3 ట్రిప్పులైనా పేపర్ లీకులు జరుగుతుంటాయి అని.
ఆ పేపర్ లీకులు జరిగి ఎవరిని బలోపేతం చేస్తారు? వారి సొంత సామాజిక వర్గానికి మాత్రమే అమ్ముకుంటారా? మిగతా వాళ్ళకి అమ్మరా? వాళ్ళు మాత్రమే ఎదగాల? ఎప్పుడు వాళ్ళ మోచేతి నీళ్లు తాగాలా మేము? కష్టపడి చదివినోడికి అవకాశం ఇవ్వకుండా పేమెంట్లు ఇచ్చినోడికి అవకాశం ఇవ్వడం అయితే ఒక ఎత్తు అయితే, ఆ పేమెంట్లు కూడా మా సొంత సామాజిక వర్గం ఇవ్వాలి అనేది ఇంకొక ఎత్తు. సో ఇది అనుమానమా? లేకపోతే అవాస్తవమా? లేకపోతే నిజమా అనేది ఇంకా కూడా ఎంక్వైరీ జరుగుతుందండి. ఎయిదర్ ఎంక్వైరీ విల్ బి కంప్లీటెడ్. టోటల్ డిఎస్సితో ఒక పెద్ద సందిగ్ధ పడిపోయే పరిస్థితి కూడా ఉందండి. అది ఓపెన్ కేటగిరీ ఇచ్చారా? లేకపోతే రెగ్యులర్ గా ఉండేటటువంటి కేటగిరీలో ఉంచారా? లేకపోతే దళితులకి పెద్దపీట వేసినారా? ఇంకొకళ్ళకి వేసినారా? ఇదంతా కాదు కదా! రిజల్ట్‌ని బట్టి కదా! పేపర్ ఎందుకు లీక్ అయింది? పేపర్ ఎక్కడెక్కడ చోట లీక్ రైట్. అయింది? వీళ్ళందరూ పేపర్ లీక్ అయ్యేలో పాస్ అయిన వాళ్ళా? పాపం కష్టపడి పైకొచ్చిన వాళ్ళా? ఎవరు అనేది అర్థం గాని పరిస్థితిలో నిజంగా కష్టపడి పని చేసి చదువుకున్న వాళ్ళకి ఇలాంటి పనికిమాలిన పనులు అవతలోళ్ళు చేస్తుంటే ఆ నింద వాళ్ళకి కూడా అంటే అవకాశాలు ఉన్నాయండి పాపం. సో దయచేసి దీని మీద సమగ్ర విచారణ సిబిఐ చేస్తేనే అసలు టోటల్ డిఎస్సి నాట్ ఓన్లీ ద స్పోర్ట్స్ కోటా టోటల్ డిఎస్సి ఓపెన్ కేటగిరీలో వేసినారా? లేకపోతే ఏ కేటగిరీలో వేసినారు? ఎవరెవరికి పెద్దపీట వేసినారు? ఆ ఉద్యోగ నియామకంలో ఉండే వాళ్ళ సంఖ్య ఎవరు? వాళ్ళ మార్క్ లిస్ట్ ఎంత? మార్క్ లిస్ట్ ఆన్‌లైన్‌లో డిస్‌ప్లే అవ్వకపోవడం ఏంటి? మార్కులు కనపడకపోవడం ఏంటి? తర్వాత అండి పరీక్షలు 2 రోజులు కండక్ట్ చేశారంట. ఒకటి ముందు రోజు, ఒకటి తర్వాత రోజు. తర్వాత రోజు ఏదో పేపర్ కష్టంగా వచ్చిందని 5 మార్కులు కలిపారంట. ఇదెక్కడ చట్టమో నాకు తెలీలా. 5 మార్కులు కలిపారంట. 5 మార్కులు కలిపిన వాళ్ళు రెండో రోజు పేపర్ ఎగ్జామ్ రాసిన వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చేసినాయట. అంటే 80-20% లెక్కలో మరేమొచ్చిందేమో తెలీదు. సో వీటన్నిటి మీద సిబిఐ విచారణ వేస్తేనే చంద్రబాబు గారు ఇన్ని సంవత్సరాల నుంచి పెట్టిన ఎగ్జామ్స్ కూడా ఒక అంకురార్పణ వస్తుందండి. ఇలా చేసేవాళ్ళ గతంలో. ఓహో! అక్కడ కూడా వారేనా? ఎక్కడైనా వారేనా? అనేటటువంటి అనుమానం వ్యక్తమయ్యే అవకాశం ఉందండి. అయితే ఈ లాఠీ చార్జ్ చేయడము, ధర్నా చేస్తున్న వారిపై, తర్వాత అటు బొండా ఉమ వర్సెస్ దేవినేని అవినాష్ పై వ్యాఖ్యల తీవ్రత పెరగడం ఎలా చూడాలి? సరే ఇక్కడ లాఠీ చార్జ్ అనే దానికంటే నాయకుల మధ్య ఈ వాగ్వివాదం అనేది మనము ఖండించాలండి. అది ఎవరైనా గాని. ఒకరికొకరు వాడు వీడు అనుకోవడం. వాళ్ళంటే ప్రభుత్వంలో లేరు. కానీ ప్రభుత్వంలో ఉన్నారు. శాసనసభ్యులు మీరు. చాలా అనుభవజ్ఞులు. ఎన్నో సార్లు పోటీ చేసున్నారు. మీరు బందరొస్తా పేర్ని నాని, నువ్వేంటి నీ బతుకేంటి? అక్కడికొచ్చి కొడతా, పైన కింద కొడతా అనే పదజాలం ఎంత నాకు చెప్పడానికే ఛీ అంటే చీదర పుడుతుందండి. ఇలాంటి భావజాలంతో ఒక శాసనసభ్యులు మాట్లాడడం నిజంగా అసలు తెలుగుదేశం పార్టీ మాది చాలా డిసిప్లిన్ పార్టీ. మా భాష చాలా ప్రాముఖ్యతగా ఉంటది. మా భావజాలం చాలా గొప్పది. మా నాయకుడు తప్పు మాట్లాడితే ఊరుకోడు అనేటటువంటి వారికి బహుశా బోండా ఉమా గారి మాటల విశ్లేషణ చూడలేదేమో. సో చాలా దారుణమైన పదజాలం అండి. నువ్వెంత నీ బతుకెంత? ఆయనెవరు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఆయన ఏనుగులు, వెండి ఏనుగులు దొంగతనం చేసినారంటండి. ఒకవేళ వెండి ఏనుగులు దొంగతనం చేస్తే వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని జైల్లో పెట్టాలి. ఆ కేసు జరుగుతుందా? ఆ కేసులో ఎవరెవరి మీద అనుమానం వ్యక్తం చేశారు? అప్పుడంటే మీరు ప్రభుత్వంలో లేరు. అనుమానాలు వ్యక్తం చేయడం మాత్రమే మీ వంతు. ఇప్పుడు నో డైలాగ్స్ కదా! ఓన్లీ యాక్షన్ కదా! ఎత్తి లోపలేయ్. వెల్లంపల్లిని ఎత్తి లోపలేయ్ నీ వల్ల అయితే బొండా అని వారు కూడా అడుగుతారండి. ఎందుకంటే వెల్లంపల్లి గారు తప్పు చేస్తే ఆ ఏనుగు అంటే కనపడే 3 సింహాలు, 4 సింహాలు అన్నట్టుగా పోలీస్ వారికి కంప్లెయింట్ రైజ్ చేయి. వెల్లంపల్లి మీద అనుమానం అను. వెల్లంపల్లి గారిని జైల్‌లో వేయి. ఎంక్వైరీ చేయండి. ఆ రోజు రాత్రి వెల్లంపల్లి గారు వచ్చారా? ఎవరెవరు వచ్చారు? ఎందుకు వెళ్లారు? ఫోన్ ట్రాక్ రికార్డ్ ఇవన్నీ తీయండి సార్. పోయింది బోండా ఉమా గారి సొమ్మో, వెల్లంపల్లి గారి సొమ్మో కాదండి. అమ్మవారి సొమ్ము. అమ్మవారి సొమ్ము. ప్రతి రూపాయి లెక్క చెప్పాలా? స్వామివారి సొమ్ము జోలికొచ్చిన వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఏ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో మేము చూస్తున్నామండి ఈరోజు. మళ్ళీ అమ్మవారి జోలికొచ్చారు. కొబ్బరి చిప్పలు, లేకపోతే ఏనుగులు, లేకపోతే సింహాలు ఇవన్నీ పోయినయి కనపట్లేదు. అవి కూడా వెండివి అమ్మవారివి. కేసులు వేయలేరు. అరెస్ట్ చేయలేరు. 100 కోట్ల స్కామ్ చేసిందంట. ఆవిడ రోజా గారు. రా రోజా నీ అంతు చూస్తానంటూ చాలా మంది స్టేట్మెంట్లు ఇచ్చారు. చూడండిరా నా అంతు అంటూ ఆవిడ అంటుంది. చూడట్లేదు. ఎందుకని? భయమేస్తుందా? 100 కోట్లు స్కామ్ చేసినారని ఆ రోజు మా అందరి నోట చెప్పించినారే. ప్రభుత్వంలో ఉన్నాం కదా! ఆవిడని లోపలేయండి సార్ మా పరువు పోతుంది. 100 కోట్ల స్కామ్ అన్నారు కదా! అంటే ఏదైతే క్రీడా శాఖకు సంబంధించి 100 కోట్లు క్రీడా శాఖ ప్రాజెక్ట్‌లోనే లేవు. 100 కోట్లు స్కామ్ చేసిందని 100 వస్తే 100 ఎలా స్కామ్ చేస్తారు? 100లో 10% అన్నా స్కామ్ చేసింది అట్లైనా అరెస్ట్ చేయండి సార్. రూపాయి కూడా పోకూడదు సార్. లెక్క చెప్పాలి సార్ వీళ్ళంటే, కాదులెండి అది కొంచెం ఎంక్వైరీ జరుగుతుందట. ఎంక్వైరీ జరిగే లోపు ఎత్తి లోపలేయచ్చుగా. అలా కూడా లోపలేయడానికి లేదట. ఆ సంతకం ప్రద్యుమ్న గారు చేసినారు. చెక్కుల మీద సంతకం ఆయనే చేసినారు. ప్రాజెక్ట్ ఆయనే తీసుకొచ్చినారు. వీళ్ళు కేవలం ఆ చెక్కులు ఇస్తే ఇలా పట్టుకొని ఇలా ఫోటోస్ దిగిన వాళ్ళు. వీళ్ళకేం సంబంధం అండి?
ఎత్తి లోపల వేయాలి ప్రద్యుమ్నని, లేకపోతే ఎంక్వైరీ చేస్తే ప్రద్యుమ్న అంటే ఏదైతే రోజా గారి మీద కేసు నమోదు చేస్తే ప్రద్యుమ్న గారిని ఎంక్వైరీ చేయాలి. మరి ప్రద్యుమ్న గారిని ఎంక్వైరీ చేయాలంటే ఇప్పుడు లోకేష్ గారి పేషీలో ఉన్నారు, మరి కదిలిస్తే కంపయ్యేలా ఉంది కదా, పాపం ఆగిపోయారు. జోగి రమేష్ గారి మీద, లేకపోతే కొడాలి నాని గారి మీద, వల్లభనేని వంశీ, వీళ్ళందరూ ఇసుక చేసినారు, మట్టి మాఫీ చేసినారు, మైనింగ్ చేసినారు, అవన్నీ కేసులు ఏంట్రా అంటే వాళ్ళు ఏ ప్లేస్ లో మైనింగ్ చేసినారో అదే ప్లేస్ లో వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. ఒకవేళ అతను మైనింగ్ చేసినాడు అన్నారు అనుకో, ఆ మైనింగ్ ప్లేస్ అంతా సీజ్ అయిపోతుంది. అప్పుడు వీళ్ళు పాపం తవ్వేసుకోవడానికి కుదరదు. నువ్వు తవ్వుకుంటే తవ్వుకున్నావు, ఇప్పుడు మమ్మల్ని తవ్వుకొని నువ్వు 3 అడుగులు తవ్వుకున్నావు, మేము 15 అడుగులు తవ్వుకుంటాం, 130 అడుగులు తవ్వుకుంటాం, తవ్వేసుకుంటున్నారు. ప్రకృతికి విఘాతం కల్పిస్తున్న వాళ్ళని శిక్షించదగినది ప్రకృతే. అఖండ 2, 3 అన్ని ఒకేసారి కలిపి రిలీజ్ అవుతాయండి. ఎనీవే, బోండా గారు వారి స్వామి భక్తి చూపించుకోవడానికి వాడే భావజాలం చాలా గొప్పగా ఉండాలి. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ భావజాలం వాళ్ళది అలా ఉంది, అందుకే అలా మాట్లాడామంటే అది కరెక్ట్ కాదండి. వాళ్ళు ప్రతిపక్షంలో లేని వాళ్ళు 100 మాట్లాడతారు, ప్రభుత్వంలో చట్టసభల్లో కూర్చోవలసిన వాళ్ళు మళ్ళీ రేపు 17 అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. మీరేం మాట్లాడతారా, ఏం అడుగుతారా, ఏం సమాధానం చెప్తారా, ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటారా, లేని ప్రతిపక్షం గురించి మాట్లాడతారా, ప్రజా సమస్యల గురించి మాట్లాడతారా, రోడ్ల గురించా, మంచినీటి గురించా, పొగాకు రైతుల గురించా? ఆహాహా! రానున్న రోజుల్లో జరగబోయేది ఏంటంటేనండి, చాలా వరకు రైతులట పూర్తిగా అంటే అక్కడక్కడ ఏదైతే ఈ పొగాకు వేసిన వాళ్ళందరిలో పాపం చంద్రబాబు గారి సామాజిక వర్గం వ్యక్తులు ఉన్నారటండి. వాళ్ళు ఇదేంటి మా వాడిని ముఖ్యమంత్రి అని మేం చేసుకుంటే వీడు మా పొట్టాయి కొట్టాడు, మా నోళ్లు కొట్టేశాడు అంటూ వారు బాధపడుతున్నారట. ప్రభుత్వం ఏదైతే ఏమైంది, గత ప్రభుత్వంలో పొగాకు సమస్యలు, మొక్కజొన్న రేటు సమస్యలు, ఆక్వా రైతుల సమస్యలు, ఇలా ఏ రైతుకి కూడా సమస్య ఎదురవలా. అమరావతి రైతుల ఒకే ఒక్క ఉద్యమం తప్ప ఏ ఒక్క రైతు నష్టపోలా. అమరావతి రైతుల ఉద్యమం తప్ప ఇంకెక్కడ ఏ రైతు నష్టపోయినట్టుగా రాలా, మామిడి రైతులకు లేదు. సో ఇలా ప్రతి పరిస్థితిని చూస్తుంటే ప్రభుత్వం మారితేనే అన్ని సామాజిక వర్గం వారికి, వారి సొంత సామాజిక వర్గం వారికి కూడా మంచి జరుగుతుందని భావించే పరిస్థితిలో ఉందండి ఈ రోజు ప్రతిపక్షాన్ని నమ్ముతున్నటువంటి రాష్ట్ర ప్రజల పరిస్థితి. అంటే ఇక్కడ ప్రధానంగా మనం చర్చించుకోవాల్సింది, ఇదే ప్రభుత్వం, ఇదే కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష నేతలు నోటి దురుసుగా మాట్లాడినప్పుడు కానీ, నోరు జారినప్పుడు కానీ పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నారు. మరి ఇక్కడ బోండా ఉమ ఎమ్మెల్యే అయి ఉండి, అధికార పార్టీ ఎమ్మెల్యే అయి ఉండి, గౌరవ శాసనసభ్యుడు అయి ఉండి, పైన కింద కొడతానని రకరకాలుగా, నేను కూడా అనలేను అటువంటి మాటలు. సో అంత పరుష పదజాలం ఉపయోగించడం ఎంతవరకు సమంజసం, మరి అటువంటి వారిపై చర్యలు లేవా? ఏమోనండి, బోండా గారు ఆయన మీద చర్యలు తీసుకోవాలని అలాంటి పదజాలం మాట్లాడుతున్నారా, ఆయన బయటికి వెళ్ళిపోవాలనే భావిస్తున్నారా, పొమ్మనకండా పొగబెట్టించుకుంటున్నారా, నిజంగానే స్వామి భక్తి చూపించుకుంటున్నారా, అసలు ఎటువైపు ఆయన ప్రయాణం? ఇంకా కూడా లోకేష్ గారిని అంటే నేను నరికేస్తా, చంపేస్తా, పొడిచేస్తా, అరే రే ఇంకా నయంలే, మీరు మోడీ గారి పార్టీలో లేరు. 3 సార్లు ప్రధానమంత్రి అయిన వ్యక్తి గురించి కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు వీధి వీధి తిరుగు నాలా మాటలు అనేవాళ్ళు. పాపం ఏ బీజేపీ నాయకుడు కూడా బయటకు వచ్చి మా నాయకుడిని అంటే నరికేస్తా, చంపేస్తా, పైన కింద ముందు వెనక అనే పిచ్చివాగుడు, కుక్క మొరుగుడు ఎప్పుడు మొరగలేదండి. అన్ని ఉన్న విస్తరాకు అణిగిమణిగి ఉంటది, ఏమీ లేనిదే ఎగిరెగిరి పడిద్ది అని ఈ రోజు ఎగిరెగిరి పడుతున్న బోండా ఉమా గారిని చూసి పాపం వారి తెలుగుదేశం 175 ఎమ్మెల్యేల్లో 1, 2, 3 తీసేస్తే ఒక 170 ఎమ్మెల్యేలు ఆశ్చర్యపోతున్నారు. ఏంటిది చాలా ఎక్కువ చేస్తున్నాడు, చాలా అతి చేస్తున్నాడు, మనకంటే ముందు వరుసలోకి వెళ్ళి తన పెర్ఫార్మెన్స్ కనుక నచ్చుంటే లోకేష్ గారి దగ్గర SMS రిక్వెస్ట్ చేసేస్తున్నాడా, లేదా అసలు ఇతని అంతిమ లక్ష్యం ఏంటి? టీడీపీని ఇంకా ఇంకా అంటే పదాలు ఎలా బూతులు వాడేసినా సరే యాక్షన్ తీసుకోకపోతే ఒక ఎత్తు, తీసుకుంటే ఒక ఎత్తు అండి. సో ఖచ్చితంగా పేర్ని నాని గారు మాట్లాడినా, మల్లాది విష్ణు గారు మాట్లాడినా, ఏదైతే ఒకసారి మాజీ మంత్రి, ఈయనేమో మరి ఒకసారి మాజీ కూడా అవ్వలేదు అనుకుంటండి, మంత్రి కూడా అవ్వలేదు, టీటీడీ బోర్డు నెంబర్ ఏదో ఇచ్చినారట, అప్పుడు కూడా చాలా తినేసినాడు అంటే అవతల డెలిగేషన్ చేస్తున్నారు. సరేలేండి, తినకుండా ఉండి చేసే రాజకీయ నాయకులను మేమైతే చూడలేకపోతున్నాం. పుచ్చలపల్లి సుందరయ్య గారు, తరిమెల నాగిరెడ్డి గారు, వావిలాల గోపాలకృష్ణయ్య గారు, వీళ్ళందరూ పుస్తకాలే కానీ నిజ జీవితాల్లో కనపడట్లేదు సార్. సో ఇటువంటి పరిస్థితిలో మీరు తిన్నారు, మేము తిన్నాం, మీరు తిన్నారు, ఎల్లి మీద పిల్లి, పిల్లి మీద ఎల్లి, ఇవన్నీ చెప్పుకోవడం మానేసి ఇప్పుడు చూడండి మీడియా అంతా బోండా ఏమన్నాడు, బోండాకి రియాక్షన్ పేర్ని నాని గారు ఏమిస్తారు, బోండా గారు ఏమంటారు, వీళ్ళేమంటారు, వాళ్ళేమంటారు, వీళ్ళేమంటారు. సో ఇది మొన్న నేను ఒక ఛాలెంజ్ కూడా చేసినానండి, అదేంటి దేవినేని నెహ్రూ గారి కొడుకుని కదిలించలేదు అవినాష్ అని, పాపం ఇవాళ అది కూడా కదిలిస్తున్నారండి. అంటే ఇప్పుడు దేవినేని అవినాష్ గారి అనుచరులు, లేకపోతే వారికి సంబంధించిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళు వీళ్ళు కొట్టుకోవాలి, మళ్ళీ విజయవాడ రణరంగం అవ్వాలి అంటే మీడియా మొత్తం డైవర్షన్ అవ్వాలండి. ఎందుకంటే పథకాలు ఇవ్వాల్సిన టైంలో పథకాలు ఇవ్వట్లా. అసలు ఇది ఎండాకాలమా,
చలికాలమా వర్షాకాలమా నేను మర్చిపోయానండి. అసలు ఈ టైంలో ఒడియాలు కూడా పెట్టేసుకోవచ్చండి. బట్టలు ఉతికితే గంటలో ఆరిపోతున్నాయండి. అసలు వాతావరణం చల్లగానే లేదండి. నేను నిన్న మొన్న ఎవరితోనో చెప్తున్నా, అబ్బా ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయంటే, ఆ ఎండాకాలం కదా ఇలాగే ఉంటుందిలే తీవ్రత అంటే, ఏం ఎండాకాలమే వెళ్ళిపోయి ఎన్నాళ్ళు అయిపోయింది, ఆషాఢం కూడా వచ్చేసింది కదా అని. మరేంటి ఎండలు తగ్గట్లా? మంచినీటి సదుపాయాలు పంటలకి నీళ్లు ఇవ్వట్లేదండి పాపం. ఎందుకంటే రానున్న కాలంలో ఇంకా ఎండలు మండిపోతాయట, వర్షాలు పడవట. వర్షాలు పడినప్పుడు ఆ నీళ్లు కనీసం తాగడానికి కూడా లేకపోతే ఇక పంటలకేంటి అని. పంటలు లేకపోతే తినడానికి ఉండదు. నీళ్ళు వదలకపోతే తాగడానికి లేవు. సో ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఎందుకలా వెళ్ళిపోయిందంటే ఇక కొడాలి నాని గారు నోరు తెరవాల్సింది. ఆయన నోరు తెరిస్తేనే నిజాలు టక 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 మాట్లాడేస్తారు. సో ఎనీవే, రాష్ట్ర ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలు, పొగాకు రైతులు, మొక్కజొన్న రైతులు గిట్టుబాటు రాలేదు, ఆక్వా రైతుల సమస్యలు, లేకపోతే మిర్చి ధర రాలేదు, ఇంకా పంట వేసిన వారికి గిట్టుబాటు ధరలు లేవు, ఎప్పుడు వర్షాలు రావాల్సినటువంటి పరిస్థితుల్లో వర్షాలు రావట్లేదు, పంటలకి నీళ్లు పెట్టుకోవడానికి బోర్లు దవ్వి మోటార్లు వేస్తుంటే ఆ నీళ్లు పంటలకి పనికిరాని పరిస్థితి, లేకపోతే కరెంటు బిల్లు ఎక్కువైన రైట్. పరిస్థితి, ఒక్కొక్క చోట నీళ్లు పడని పరిస్థితి. ఇవన్నిటితో రైతులు వెన్నుముకగా ఉండాల్సినటువంటి రైతుల ఇబ్బందుల్ని మీడియాలో చూపించకుండా బోండా గారు ఏమన్నారు, పేర్ని నాని గారు ఏం కౌంటర్ ఇచ్చారు, మల్లాది విష్ణు గారు ఏమన్నారు, ఈ పిచ్చి మాటలు, ఈ పిచ్చి దృశ్యాలు ఆపేసి ప్రజల సమస్యల గురించి మీడియా బృందం హైలైటెడ్ గా చేయాలని, నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్న బోండా ఉమా గారిని కట్టుదిట్టం చేసి, ఇది మా పార్టీ స్టాండ్ కాదు, వాళ్ళలాగా మేము మాట్లాడడం, మేము అభ్యుదయ భావాలు కలవాళ్ళం, మేము పైన కింద అనే దరిద్రపు గొట్టు పదజాలం మా శాసనసభ్యులతో మాట్లాడించాం అంటూ గౌరవ చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు ఏం చర్యలు తీసుకుంటారో చూడాలా. ఎందుకంటే మా అన్న మీద ఆశ లేదండి. ఎందుకంటే మొన్న ఈ మధ్య మా అన్న పవన్ కళ్యాణ్ గారు, కొంత నానాజీ గారు మాట్లాడుతుంటే ఆయన వయసుకు తగ్గ మాటలు అవి కాదు. అంటే నా వయసుకు తగ్గ మాట అలా మాట్లాడి ఉండకూడదు. వారు మాట్లాడినప్పుడు రియాక్ట్ అయి ఉండాల్సి, కబుక్కన రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. నేను క్షమించమని అడుగుతున్నాను అన్నటువంటి అంబటి రాంబాబు గారి కంటే 100 రెట్లు దిగజారిపోయారు పంతం నానాజీ గారు. సరేలేండి, ఆయన వాళ్ళ నాయకుడిని అన్నాడు, ఆవేశంగా మాట్లాడాడు. మా నాయకుడు డిసిప్లైన్ కదా, అద్భుతమైన పదజాలంతో మాట్లాడమని చెప్తారులేండి, ఆయన చేయరు. సో అలా అన్న చెప్పాలి కదా. పంత నానాజీ గారి మాటలు చూసినాను, అలాంటి వాళ్ళకి అలాంటిగా కౌంటర్ ఇవ్వాలా అని రెచ్చగొడుతుంటే, ఇంకా ఇంకా ఎమ్మెల్యేలని రెచ్చిపోమంటే అయినా కూడా రెచ్చిపోకుండా క్రమశిక్షణగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలని కంట్రోల్ చేసింది వాళ్ళ పార్టీ అధ్యక్షుల ప్రతిపక్ష నాయకుడా. వద్దులయ్యా, ఆయన గురించి ఎక్కువ తక్కువ మాట్లాడితే రేపు ప్రభుత్వాలు మారితే మా రైస్ మిల్ అక్కడే ఉంది, లేకపోతే మా ప్రాజెక్టులు అక్కడే ఉన్నాయి, మా భూములు ఇక్కడే ప్రాజెక్టులు కాంట్రాక్ట్ బిగిన్ చేసి ఇళ్ళు వేస్తున్నాం, డెవలపర్లుగా మారాం, వద్దులేండి జగన్ గారితో పెట్టుకునేంత ధైర్యం లేదు అంటూ మీరు గట్టిగా గర్జించమన్నా సరే మీ నాయకులు గర్జించట్లా. అక్కడక్కడ మురుగుతున్నటువంటి కొంతమందికి మాత్రం పార్టీ స్టాండ్ ఎత్తుకొని మీరు డిసిప్లినరీ యాక్షన్ గా చర్యలు తీసుకుంటే మీ ఔన్నత్యాన్ని పెంచుకున్న వాళ్ళు అవుతారు, మీరు గొప్ప అనుభవజ్ఞులు అవుతారు, మీ పార్టీ స్టాండ్ ని మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు. లేకపోతే మీ పార్టీ స్టాండ్ ని నడి రోడ్డు మీద పెట్టేసినట్టే. సో వాళ్ళ భాషకి మీ భాషకి పోలిక లేదు, తేడా లేదు. వాళ్ళు అలా మాట్లాడితే మేము ఇలాగే మాట్లాడతామా అంటే అనుభవజ్ఞులు కదా, అలా మాట్లాడనివ్వరు కదా. అదేంటండి, ఆయన ఎవరు, పేరు నాని గారి భార్యనంటే అరెస్ట్ చేయబోతే ఆవిడంటే ఎవరో టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడిందట. అవునా, రేపు మర్డర్ చేసినోడు కూడా వస్తాడు. వాడు కూడా ప్రతిపక్ష నాయకుడు కాకుండా ప్రభుత్వ నాయకుల దగ్గరకు వచ్చి మీ కాళ్ళ మీద పడతారు, వదిలేస్తారా? పేర్ని నాని గారి భార్య తప్పు చేసి ఉంటే, బియ్యం అక్రమంగా రవాణా చేసి ఉంటే, బియ్యం అక్రమంగా స్టోరేజ్ చేసి ఉంటే చట్టమైన పరమైన చర్యలు తీసుకోవాలా. పేర్ని నాని భార్య గారికి ఏంటి స్పెషల్ కౌంటరు? మీరు ఎందుకని క్షమించారని మీరు చెప్పుకుంటున్నారు? తప్పు లేదేమో, లేకపోతే త్రూ కోర్టు పరంగా బెయిల్ తెచ్చుకున్నారేమో, దాన్ని కూడా మీ గొప్పతనంగా ఎందుకు చెప్పుకుంటున్నారు? మీరు కేసులు వేస్తారయ్యా, అరెస్ట్ చేస్తే చేస్తారు, అది మీ ధర్మం. మరి బెయిల్ వేయాలి కదా, మేము కూడా బతకాలి కదా, మా లాయర్లు బతికించుకోవాలి కదా ప్రభుత్వంలో. సో బెయిల్ వచ్చి ఆవిడ బయటకు వస్తే దానికి కూడా వాళ్ళ కాళ్ళ మీద పడిందంట, అందుకనే వదిలేసినారు. ఎందుకు వదిలేసినారు? మళ్ళా పేరు నాని అంటే భయమా? లేకపోతే మళ్ళీ జగన్ గారు వస్తే నువ్వు ఒక రైస్ మిల్ మీద ధర్నా చేపించినావో, దౌర్జన్యం చేపించినావో, నీ 150 రైస్ మిల్లులు ఉన్నాయి మా గుర్తే అని అన్నారా? లేకపోతే అక్కడ తప్పే జరగలేదా? ఏంటిది? తప్పు చేసిన వాళ్ళకి శిక్ష వేయాలా? కాళ్ళ మీద పడిపోతే వదిలేసినాము, పేరు నాని వారి భార్యని కాళ్ళ మీద పట్టి పంపిస్తున్నారు. అలాంటి పదజాలం మీరు శాసనసభ్యులు మాట్లాడచ్చా? మీరు క్షమాభిక్ష పెట్టడానికి మీరెవరు? రాష్ట్రపతి? మీరెవరు? గవర్నరా? కేసులు తీసేయడానికి మీరెవరు? జడ్జిలా? న్యాయవాదులా? ఎవరు మీరు?
మీరు పరిపాలన చేయడానికి వచ్చారు, నోరు మూసుకొని పరిపాలన చేయండి. అభివృద్ధి చేస్తానని చెప్పారు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని అభివృద్ధి చేయండి. అంతేగాని కేసుల్లో అవకతవకలు ఉన్నాయి, మేమే కాపాడాం, మా కాళ్ళ మీద పడ్డారని పిచ్చి వాగుడు, కుక్క మొరుగుడు మొరక్కండి. ప్రజలు గమనిస్తున్నారు, చూస్తున్నారు, ఉమ్మేస్తున్నారు. ఈ 3 సంవత్సరాలు పరిపాలన చేయాలి కాబట్టి చాలా జాగ్రత్తగా, ఒడిదుడుకులు లేకుండా ఓర్పుగా పరిపాలన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గౌరవ బోండా గారిని. రాష్ట్రంలో ఒక్కసారిగా సంచలనం రేపింది, కలకలం రేపుతోంది డాక్టర్ ప్రియాంక మరణం. పీజీ విద్యార్థిని, రాజమండ్రి జిఎస్ఎల్ మెడికల్ కళాశాలలో మొదటి సంవత్సరం పీజీ డెర్మటాలజీ చదువుతోంది. ఆమె విషయంలో జరిగినటువంటి పరిస్థితి ఏం జరిగింది అనేది అందరికీ తెలిసిందే. ఆమె చివరి గంట మృత్యువుతో పోరాడుతూ ప్రాణాలు విడిచింది. సో ఈ కేసులో అసలు నిర్లక్ష్యం ఎవరిది, పోలీసుల పాత్ర ఎంతవరకు ఉంది, మీడియా పాత్రపై కూడా కొన్ని అనుమానాలు వస్తున్నాయి. చాలా మంది మీడియా, కొంతమంది, అంత నాట్ ఆల్ సెక్టర్ ఆఫ్ మీడియా, ఒక సెక్టర్ ఆఫ్ మీడియా ముఖ్యంగా 4-5 దీన్ని కామప్ చేసేందుకు ప్రయత్నించారనేది కూడా రాజమండ్రి నుంచి వస్తున్నటువంటి వార్త. సార్ ఒకటి ఈ కేసు అధికార పార్టీ ఎమ్మెల్యే కూడా నిందితుల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారనేది కూడా ప్రధానంగా వస్తున్నటువంటి విమర్శ. సార్ ఒకటి సార్, మీరు గమనిస్తే గతంలో ఏటపోతు నడిపినోడిని ముఖాలు చూపిస్తూ నడి రోడ్డు మీద నడిపించుకుంటూ తన్నించుకుంటూ పోలీసుల సమక్షంలో తీసుకెళ్లారు. అంటే వీళ్ళేదో ఆశయం సినిమానో అంకుశం సినిమానో, నాకు పేరు కూడా గుర్తులేదండి, రాజశేఖర్ గారు ఎస్ఐ గారు, రామిరెడ్డి గారు విలన్ గారు, అంకుశం సినిమాలో రామిరెడ్డి గారిని తీసుకెళ్తున్నట్టుగా అక్కడేదో పాపం రాజశేఖర్ గారి క్యారెక్టర్ హీరో లాగా అక్కడ పోలీసులు భావిస్తూ తీసుకెళ్లారు. మీడియా మిత్రుడు అడిగిన ప్రశ్న, ఏమయ్యా అలా తీసుకెళ్లొచ్చా నడి రోడ్డు మీద అంటే, కారులో డీజిల్ అయిపోయిందండి, డ్రైవర్ అందుబాటులో లేడండి, కార్లు రిపేర్ లో ఉన్నాయండి. అయితేనేమండి వాళ్ళతో పాటు నేను కూడా నడిచాం కదా, మేము కూడా నడిచినాం కదా, మా పోలీసులు కూడా వారితో పాటే ఉన్నారు కదా అని మాట్లాడి ఇచ్చినటువంటి సమాధానం గౌరవ డీజీపీ గారు. కానీ పాపం ఏదైతే కానీ పాపం హోంశాఖ మంత్రి వర్యులు ఎవరైతే ఉన్నారో గౌరవ అనిత గారు, ఆవిడ చెప్పడం ఇలాగే ఉంటది చట్టం, ఆటపోతులు నరికేసిన వాళ్ళని ఇలాగే చేస్తాం అని. మరి ఆడబిడ్డని తప్పతాగి కార్ని 2-3 సార్లు కారుతో బలంగా ఢీకొట్టి బండి మేంచి పడిపోయిన వ్యక్తిని కనీసం అప్పుడన్నా కారు ఆపకుండా అదే కారుతో తొక్కిచ్చి పుర్రె మీద, తల మీద నుంచి కారు వెళ్ళిపోయి, పొట్ట మీద నుంచి కారు వెళ్ళిపోయి, ఈ పరిస్థితుల్లో ఆ బిడ్డ చావు బతుకులతో పోరాడుతుంటే ఒక మహిళా ఎమ్మెల్యే, ఒక మహిళా మంత్రి, మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు, వీరెవ్వరూ కూడా ఆ బిడ్డ పరిస్థితి ఎలా ఉంది, ఆ అమ్మాయికి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కి తరలించండి, బెంగళూరుకి తరలించండి, దానికి సంబంధిత ఖర్చులు గవర్నమెంట్ పెట్టుకుంటది, లేకపోతే మేము మానవతా దృక్పథంతో పెట్టుకుంటాము అని మాట్లాడాల్సినటువంటి ప్రభుత్వంలో ఉండేటటువంటి మహిళలని అడుగుతున్నాను, ఏమైపోయారమ్మా మీరు? అమ్మా పురంధేశ్వరి గారు, మీరు రాజమండ్రి నుంచి గెలిచినటువంటి వ్యక్తి కదా, మీరు ఒక అనుభవజ్ఞులు, లేకపోతే చాలా ఓల్డ్ మహిళ కదా, అంటే ఎంతో మంది సాదర బాధకాలు తెలిసిన వాళ్ళు కదా. యువకులు అంటే కుదరలేదు, బిజీగా ఉన్నాం, ఆ రోజు ఆ టైం క్యాబినెట్ ఇంకోటి చెప్పేస్తారు. మీరు చాలా చాలా ఖాళీగా ఉన్నారు కదా, మీరెందుకు రాలేదు తల్లి? అనితమ్మ మీరెందుకు రాలేదు? అది మీ ఆన్ డ్యూటీ కదా. కనీసం పోలీసుల్ని పర్యవేక్షించి ఆ స్టేషన్ కి మీరు ఒక్కసారైనా వెళ్ళాలి తెలుసా? హోంశాఖ మంత్రి మీరు 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 రెగ్యులర్ గా మంత్లీ ఎన్ని పోలీస్ స్టేషన్లు విజిట్ చేస్తున్నారు? ఎన్ని పోలీస్ స్టేషన్లు విజిట్ చేస్తున్నారు? ఎన్నిసార్లు డిఎస్పీలతో మీటింగ్లు కండక్ట్ చేస్తున్నారు? ఎంతమంది ఎస్పీలు కూర్చొని కాన్ కాల్లో మీరు మాట్లాడుతున్నారు? ఏ మహిళల మీద ఏ రోజు కేసులు జరిగినాయని మీరు డైలీ మంత్లీ రిపోర్ట్ ఏది? మీ సంతకాలేవి? ఏయి హోంశాఖ మంత్రి వర్యులంటే హెరిటేజ్ పాల గురించి మాట్లాడతారా? హోంశాఖ మంత్రి వర్యులు డిఎస్సిలో అవకతవకల గురించి మాట్లాడతారా? మీ శాఖలో మహిళలకి జరుగుతున్న అన్యాయం, ఒక మహిళా ఆడబిడ్డని తప్పతాగి తొక్కిచ్చినోడు పరిస్థితి. ఆ మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు మొన్న చాలా దురుసుగా, నాకు ఇప్పుడే తెలిసిందండి, నువ్వెందుకు వచ్చావు నా మీద పోట్లాడింది. నేను రోజు నేను వెళ్ళా, ఆవిడ కూడా ఆవిడ రాలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రభుత్వం రియాక్ట్ అయ్యాక ఆవిడ రియాక్ట్ అయ్యడం అంటూ ఈ దౌర్భాగ్యం ఏంటో నాకు అర్థం కాల. ఆవిడ ఇండిపెండెంట్ బాడీలో ఉండేటువంటి మహిళా కమిషన్ చైర్పర్సన్, ఇది ద రూల్ ఆఫ్ క్యాబినెట్ ర్యాంక్. ఆవిడ రియాక్ట్ అయ్యాక ప్రభుత్వం గడగడలాడిపోవాలమ్మా, నీదంత పెద్ద పదవమ్మా, నీ పదవిని నువ్వు దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకుంటే ఎంతో మహిళలకి బాసటైన దానివి అవుతావమ్మా అంటే, చంద్రబాబు గారు రియాక్ట్ అయ్యాక, లోకల్ ఎమ్మెల్యే ఎస్పీని అడిగాక, ఎస్పీ సిఐ మీద యాక్షన్ తీసుకున్నాక అప్పుడు వచ్చారండి మహిళా కమిషన్ గారు. ఆవిడ వచ్చాక ఇవన్నీ జరగాలి, ఆవిడ అన్ని జరిగిపోయాక వచ్చింది, లేకపోతే చంద్రబాబు గారు చెప్పాక బయటకు వస్తారు. ఇది ఎంతవరకు సమంజసం అండి? సో వీటన్నిటికంటే మించి
3వ తారీఖు రాత్రి 9:48కి జరిగిన ఇన్సిడెంట్ అండి. ఇది గౌరవ సిఐ గారు, గౌరవ డిఎస్పీ గారి సమక్షంలో ఏ టైంకి ఏమేమి జరిగింది, అతను ఎప్పుడెప్పుడు లోపలికి వచ్చాడు అనే షీట్ నాకు చూపించినారండి వారి పోలీసు వారు, వారి తప్పు లేకుండా. కానీ 3వ తారీఖు రాత్రి 9:48కి జరిగితే అతనేమి కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవిలో లేడండి. రాజమండ్రి ఏరియా పరిసర ప్రాంతాల్లో సెంటర్ ప్లేస్ లో ఉన్నాడు. అక్కడి నుంచి తప్పదాగి కారు గుద్దిచ్చి వెళ్ళిపోతున్నాడు. ఇమీడియట్ గా 100 ట్రేస్ అవుట్ చేసి పట్టుకోవాలి. 100 లేకపోతే దిశ చట్టం తీసేస్తున్నారు కదండి, శ్రీశక్తి చట్టం. శ్రీశక్తి ఎంత గొప్పది, శ్రీశక్తి జోలికి వచ్చిన వాడి పరిస్థితి ఎలా ఉంటది అంటే 3వ తారీఖు ఆమెని గుద్దేసి వెళ్ళిపోయి ప్రశాంతంగా నేమ్ బోర్డు తీసేసి డిక్కీలో పెట్టుకొని 3 రోజులు ఆరాంగా పడుకున్నాడు. 3 రోజుల తర్వాత 6వ తారీఖు రాత్రి పట్టుకున్నామని చెప్తున్నారు. కానీ 7వ తారీఖు మధ్యాహ్నం ఆ టైంకి కోర్టు వారి ముందు సబ్మిట్ చేశారు. మా లెక్క కోర్టుకి ఎప్పుడు సబ్మిట్ చేసినారు అనేది. సో 7వ తారీఖు నుంచి 7వ తారీఖు సబ్మిట్ చేసినారు, 3వ తారీఖు ఇన్సిడెంట్. ఈ 3 రోజులు గాడిదలు కలిసినారా అని రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తల్లి చెప్పండి అమ్మా సమాధానం. మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు, చైనా ఫోన్ కొట్టేస్తేనే చాట భారతం రాసినారే, చైనా ఫోన్ కొట్టేస్తే చాట భారతం రాసినారే. మరి ఇంత గొప్ప ఇన్సిడెంట్ సిర్ఫ్ దో లైన్ అనే వకీల్ సాబ్ గారు ఏమైపోయారండి? సిర్ఫ్ దో లైనా? అరే ఏకపోతే నరికినోడిని నడి రోడ్డు మీద తన్నుకుంటూ తీసుకెళ్ళినామే తల్లి. మరి ఒక ఆడబిడ్డని తప్ప తాగి కారుతో తొక్కిచ్చినోడిని ఏం తల్లి 3 రోజులు టైమా, 3 రోజులు 3 दिन టైమా అని అడిగే వకీల్ సాబ్ లేకపోయాడండి. తప్పుని ఖండించే భీమ్లా నాయక్ లేకపోయాడండి. సో ఇటువంటి పరిస్థితుల్లో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని అడుగుదామంటే అది నా శాఖ అని నన్ను ఎందుకు అడుగుతారో అంటారు. సరే అది తప్పులే సార్, చంపలేసుకుంటాం, మీ శాఖ కాదు, మిమ్మల్ని అడగం. ఆ శాఖ మీకు ఇస్తారో ఎవరో తెలియదు, మీకు ఇస్తే ఇంకా అది నేరాలు చేసిన వారి తాలూకు అదృష్టం. అవును, వాడు అదృష్టవంతుడు కాబట్టే మీరు హోంశాఖ మంత్రి అవ్వాలా. మీరు హోంశాఖ మంత్రి అయితే 3వ తారీఖు 9:48కి జరిగితే 10 కల్లా వాడు తీసుకొచ్చే స్టేషన్ లో ఉండాడు. భీమ్లా నాయక్ కర్ర కోటింగ్ ఇచ్చి ఉండేవాళ్ళేమో. మరి అలాంటివి ఏమీ జరగలేదు కాబట్టి అధ్యక్ష ఎవరిని రియాక్ట్ అవ్వమన్నా వాళ్ళు కోప్పడిపోతున్నారు. అరే ఏం మహిళా శాఖ మంత్రి, మహిళా శాఖ కమిషన్ చైర్పర్సన్ గారు ఏం తల్లి ఇప్పుడు వచ్చారే, నీకెందుకో నువ్వు ఎప్పుడు వచ్చావు అని నా మీద తగదడుతుందండి, నా మీద అరుస్తుంది. అరే ఎవరికి చెప్దామన్నా కోప్పడిపోతున్నారండి. కానీ నెలాఖరికి జీతాలు తీసుకుంటున్నప్పుడు అది వాళ్ళ రూలు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని నెలలో ఇన్ని పోలీస్ స్టేషన్లు విజిట్ చేయాలి, ఎస్పీలతో ప్రెస్ మీట్లు పెట్టాలి. హోంశాఖ మంత్రి అనుకుంటున్నారా లేకపోతే హెడ్ మాస్టర్ అనుకుంటున్నారా? మాకైతే అర్థం కావట్లేదు తల్లి. సో మహిళా కమిషన్ చైర్పర్సన్ గాని హోంశాఖ మంత్రి గాని ఇంతవరకు ఆ తల్లిని హాస్పిటల్లో విజిట్ చేయలా. ఆ తల్లిదండ్రులు ఇద్దరిని కనీసం ఓదార్చలా. ఇది అంటే పర్సెంట్ ఆవిడ ఫోన్ లో ఓదార్చినారంట నేను మాట్లాడిన తర్వాత. నిన్న నైట్ అనుకుంటండి, నేను వైజాగ్ సభకు వెళ్తూ నిన్న నైట్ అక్కడ పోలీస్ దగ్గర రిపోర్ట్ తీసుకుంటే ఆ అమ్మాయి చనిపోయే పరిస్థితిలో ఉంది, బ్రెయిన్ డెడ్ పరిస్థితిలో ఉంది, ఎనీ టైం వార్త వచ్చే అవకాశం ఉందంటే అక్కడ ఇచ్చిన ప్రెస్ మీట్ బహుశా మీరు చూసారో లేదో. ఆ ప్రెస్ మీట్ లో కూడా నేను అడిగింది సిదిరి అప్పల్ రాజు గారి కొడుకు మీద పెట్టినటువంటి శ్రద్ధ. ఏదైతే ఒక మైనర్ బాలకుడు ఒక గొర్రెల కాపరిని కొట్టేసినో చంపేసినాడో యాక్సిడెంట్ చేసినాడో అంటే అది మర్డర్ గా రాయండి. మాజీ మినిస్టర్ కొడుకు ఇలా చేసినాడు, కావాలనే చేసినాడు అని మీరు కోర్టులో వాదిస్తుంటే ఏమండి అది యాక్సిడెంట్ కేసు అండి, అలా ఎలా రాస్తారండి? మీ రాజకీయాలు ఏమైనా ఉంటే రోడ్డు బయట చేసుకోండి, కోర్టు హాల్లో కాదు అంటూ జడ్జి గారు చక్కగా నెగ్లిజెన్సీ ఆఫ్ డ్రైవింగ్ లేకపోతే ఇట్స్ అన్ కల్పబుల్ హోమిసైడ్, ఇట్స్ నాట్ అన్ అమౌంటింగ్ ఆఫ్ మర్డర్ అనే సెక్షన్లు పెట్టారండి. ఇంకా నైన్లేండి, జడ్జి కూడా వీళ్ళ చేతుల్లో ఉన్నారనుకోండి, జడ్జిలకి ట్రాన్స్ఫర్ చేసే అధికారం కూడా వీళ్ళకు ఉందనుకోండి, అర్ధరాత్రులు కూర్చొని జడ్జిమెంట్ రాపిచ్చేద్దరు. ఆ దౌర్భాగ్యం లేక ఇంతవరకు అదృష్టం ఏంటంటే ఇండిపెండెంట్ బాడీ అయింది, ఒక జ్యుడిషియరీ వ్యవస్థ, ఒక ఎలక్షన్ బాడీ. సో ఇటువంటి పరిస్థితుల్లో ఒక షాపు అంటే జగన్ గారు మొన్న ఏదో ఊరు వెళ్ళారు కదండి, ఆ ఊరికి సంబంధించిన వెళ్లే దారిలో, దేవరపల్లి అనే ఊరికి వెళ్లే దారిలో ఒక షాపు సంబంధించిన ధ్వంసం అయిపోతే ఆ షాపు మహిళ గురించి, ఆ షాపులో అక్కడ జరిగినటువంటి ఇబ్బంది వల్ల బాధపడుతున్న మహిళ గురించి భావోద్వేగానికి గురైనటువంటి గౌరవ హోంశాఖ మంత్రి వర్యులు చావు బతుకుల మధ్య పోరాడుతున్న మహిళ గురించి చూడడానికి వెళ్ళారా తల్లి? కనీసం కలెక్టర్ని అక్కడికి పంపించారా? ఆ ఏరియాకి సంబంధించినటువంటి ఒక మహిళల్లో ఎవరినన్నా పంపించినారా? శిశు సంక్షేమ శాఖ వాళ్ళు వెళ్ళారా? మా స్త్రీ శక్తి పథకాల వాళ్ళు ఎవరైనా వెళ్ళారు తల్లి? ఎవరు వెళ్ళలేదుగా. కేటాయించలేరా? కందుల దుర్గేష్ గారు ఏరియా మినిస్టర్, చాలా అనుభవజ్ఞులు. ఆయన ఎవరు, ఇంకొక ఆయన 5 సార్లు 6 సార్లు ఎమ్మెల్యే అయ్యారండి, ఆయన బుచ్చయ్య చౌదరి గారు. ఆయన అక్కడే రాజమండ్రిలో ఎక్కడెక్కడ ఎమ్మెల్యేలు మినిస్టర్లు అందరూ కొలువై ఉన్నారండి గోదావరి నడి ఒడ్డున. కానీ ఒక్కరు కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించలేని పరిస్థితుల్లో ప్రభుత్వం అంత చిత్తశుద్ధిగా పనిచేస్తుంది అంటే ఆహాహా
ఏదైతే షాపు కూలిన మహిళ మీద పెట్టిన శ్రద్ధ, ఏటపోతున్న తల నరికేసినప్పుడు నడి రోడ్డు మీద తీపిచ్చినావే సార్. దీంట్లో ఒకే ఒక్క రూల్ చెప్పుకోవాలి. ఎవరైతే ఆ అమ్మాయిని కారుతో గుద్దారో వారికి సంబంధించిన డీటెయిల్స్ ఈ రోజుకి డిస్ప్లే అవ్వాలా. ఈ రోజుకి సార్ అసలు ఆ అమ్మాయి ఫోటో చూపించకూడదు సార్. అమ్మాయి పేరు చెప్పకూడదు సార్. గతంలో మీకు గుర్తుందో లేదో తెలంగాణ దిశ కేసులో ప్రియాంక రెడ్డి జరిగితే ఆ అమ్మాయిని దిశ 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 అంటూ మాట్లాడడం జరిగింది. అలియాస్ అనే పేరు వాడాల. అది కాకుండా ఏదైతే ముద్దాయిల్ని మొఖాలకి ముసుగులు వేయాలంటే కాదు కాదు నేను ఇలా ముసుగు తీసి రోడ్డు మీద నడిపిస్తాను, వాడు రామిరెడ్డి, ఇతను రాజశేఖరు, నేను హీరోయిన్ విజయశాంతి అని ఆవిడ మాట్లాడేశారండి. మరి ఇప్పుడు మహిళలను తప్పదాయి గుద్దునోడు ఎవరు? వాళ్ళ ఫోటోలు చూపించండి. వాళ్ళ కుటుంబం బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఏ ధైర్యంతో గుద్దారు? 3 రోజులు వాళ్ళకి ఎందుకు వెసులుబాటు ఇచ్చారు? యాంటిసిపేటరీ బెయిల్ వేసుకోమని పర్మిషన్ ఏమైనా ఇస్తున్నారా? కుదరక బయటకు వచ్చిందా? సీసీ ఫుటేజ్ కూడా స్మాష్ చేసేద్దాం చూసారా? అది కూడా వల్ల కాని పరిస్థితి అయిందా? ఏం జరుగుతుంది తల్లి? ఏం జరుగుతుంది? చైనా ఫోన్ కే చాట భారతం రాసిన రెసిప్ దో లైన్ అన్నటువంటి వకీల్ సాబ్ కిదార్. ఆయన ఏమన్నా అనాలంటే కూడా బాధగా ఉందండి ఈ విషయంలో మాత్రం. ఆయన అసలే ఇబ్బందుల్లో ఉన్నారు, ఏదో అనారోగ్య ఇబ్బందుల్లో ఉన్నారు. ఆయన్ని అనలేకపోతున్నాం. కానీ అన్నా ఇక్కడ మీరు మాట్లాడాలి. ఎందుకంటే మహిళలకు ఇబ్బంది జరిగితే మేము ముందు పీట వేస్తాం, మహిళల రక్షణ మా బైలాలో ఒకటి అన్నటువంటి మీరు తప్పతాగి గుద్దినోడిని అదే రోజు అరెస్ట్ చేయమని చెప్పి ఉండాలి. అది నా శాఖ కాదు అని అనడానికి లేదయ్యా. మిమ్మల్ని చూసి ఓట్లు వేసినాం. మీరు డిప్యూటీ సీఎం హోదా, అది రాజ్యాంగబద్ధ పదవి కాకపోయినా మీరు చెప్తే వినే స్థాయిలో ప్రభుత్వం పనిచేయాల్సిందే. కేబినెట్ కి మీరు రాకుండా ఒక బిల్ ఎలా పాస్ అయిపోయింది, మీ సంతకాలు లేకుండా ఎలా ఆమోదం అయిపోతుంది అనేది కూడా కొంచెం ఎంక్వైరీ చేసుకోవాల్సినటువంటి పరిస్థితిలో మా అన్న కొణిదెల పవన్ కళ్యాణ్ అడుగుతున్నాం. అన్న 3 రోజులు ఎందుకు డిలే అయింది? ఎందుకు ఇంతవరకు మహిళా కమిషన్ చైర్పర్సన్ గాని హోంశాఖ మంత్రి గాని వెళ్ళలేదు? ఇలా అయితే కష్టం అన్నా. మీరు హోంశాఖ మంత్రి తీసుకోండి. ముద్దాయిల తాలూకా అదృష్టం అని మీరు వదిలేయకండి. బాధితుల దారిక దరిద్రం అని మీరు భావించండి. ఇలా ఎంతో మంది మహిళలు బలి కాకుండా ఉండాలంటే మీరు హోంశాఖ మంత్రి అవ్వాల్సిందే. అది మేము చూడాల్సిందే. చట్టపరమైన చర్యలు విత్ ఇన్ మినిట్ లో తీసుకోవాలని కోరుకుంటున్నామండి. ఈ కేసులో నిందితుల్ని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే రక్షిస్తున్నారనే ఒక వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. సిటీ ఎమ్మెల్యే ఎవరండి? ఆయన ఎవరో రామ్మోహన్ నాయుడు గారి బావమరిది, సొంత బావమరిది ఆదిరెడ్డి వాసు. ఆదిరెడ్డి వాసు గారు. ఏమోనండి, అసలు ఇంతవరకు వాళ్ళ ఫోటోలు డిస్ప్లే అవ్వలేదంటే 3 రోజుల్లో మనుషుల ముఖాలను బట్టి కూడా మార్చేస్తారేమో. అసలు గుద్దింది వీళ్ళేనా? ఆ అమ్మాయి వెనక నుంచి చూసింది కదా. ఆ అమ్మాయి సరిగ్గా గుర్తుపట్టడానికి కూడా పర్సనే లేదు కదా. ఆ పర్సన్ ఇంకొక పర్సన్ గుర్తుపడతాడా? ఇవన్నీ కూడా నేను గౌరవ పోలీసు వారిని కూడా అడిగి ఉన్నానండి. అడిగి ఉంటే లేదండి అక్కడ సీసీ ఫుటేజ్ లో ఉంది అన్నారు. మరి 3 రోజులు వీళ్ళని తప్పించి ఇంకేమన్నా పెట్టడానికి ఏమన్నా చూసినారా? అసలు కార్ నెంబర్ బోర్డు లేదండి. ఏంటి సార్ నెంబర్ బోర్డు లేదంటే అది వాళ్ళు తీసేశారండి. వాళ్ళు తీసేస్తే మీరు పెట్టాలి కదా. వాళ్ళు తీసేస్తే మేము ఎలా పెడతామండి? ఎలా ఉందో అలాగే పెట్టాలి కదా అని అలాగే పెట్టాం. కావాలని చూసుకోండి డిక్కీలో ఉంది అన్నారు. అంటే ఆ డిక్కీలో ఉండే కార్ డోర్ నెంబర్ ని ఎవరు చూస్తారండి తొంగి? అందులోనూ గౌరవ పోలీసు వారు చెప్తున్నారు స్టేషన్ గేట్ బయట మీరు ప్రెస్ మీట్ పెట్టకూడదు అని. స్టేషన్ లోపల పెట్టకూడదు, మీరు చెప్పండి మేము వింటాం. స్టేషన్ గేట్ పెట్టకూడదు అని మీరు ఊరు చెప్పడానికి రాజమండ్రి సెంట్రల్ జైలు గేట ఎంతమంది వచ్చి ప్రెస్ మీట్లు పెట్టారో అప్పుడేం మాట్లాడుతున్నారో? స్టేషన్ గేట్ బయట మీరు ప్రెస్ మీట్లు పెట్టుకోకూడదు, మీరు కావాలంటే పార్క్ అవతలకి వెళ్ళి పెట్టుకోండి, ఆ చెట్ల కాడ పెట్టుకోండి, ఆ పుట్ల కాడ పెట్టుకోండి. ఎవరు నువ్వు చెప్పనికి? నీ బైలా ఏంటి, నీ రూల్ ఏంటి? స్టేషన్ లోపల మాట్లాడు నువ్వు. స్టేషన్ బయట నువ్వు కూడా సాధారణ పౌరుడివే. కాకి చొక్కా ఉంటేనే మీకు విలువ.